హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చెట్టి అఫీషియల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ మా పిన్ని మా కోసం చికెన్ కర్రీ తయారు చేసింది. అది ఏ విధంగా చేసిందో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకోవాలి. బాండి వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. మరి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం చెక్క లవంగాలు అందులో వేసి ఫ్రై చేసినాక అందులో ఒక మీడియం సైజు టమాటా ఉల్లిపాయని వేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వగా అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అది బాగా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగినంత ఉప్పు కూడా అందులో వేసేసుకొని వీటిని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి పక్కన పెట్టేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మన టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 3.5 స్పూన్ అయితే వేసుకున్నానండి, మాది చిన్ని స్పూన్తో. మీరు కూడా మీ రుచికి తగినంత కారాన్ని వేసుకొని బాగా కలిపేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు ఉడికింది కదా, మూత తీసేసి దీన్ని బాగా కలిపేసుకొని ఇందులో మనకి గ్రేవీ ఎక్కువ తక్కువ కావాలో చూసుకొని దాంట్లో సరిపడా వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిసేపు ఉడికింది కదా, ఇందులో మొత్తం కలిపి వేసుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి పౌడర్ని కూడా వేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు కొబ్బరి పౌడర్ని వేసుకున్నాం కదా, దీన్ని ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది. మరి ఇందులో చివరగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, మరి మా పిన్ని చికెన్ కర్రీ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకుంటుంది. మరి మీరు చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.